మంచి కథ ఒకటి చెప్తారా? పెద్ద కథ, చిన్న కథ? రెండిటికి మధ్యలో చెప్పండి. మరీ పెద్దదొద్దు, మరీ చిన్నదొద్దు. సరే. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. పిల్లలు లేరు వాళ్ళకి. సో ఎప్పుడు దేవుడికి దండం పెట్టినవాడు, పిల్లలు లేరు పిల్లలు లేరు. అతనికి ఓ ఇల్లు, చిన్న దొడ్డి వాకిలి ఏవో ఉన్నాయి. ఒక కుక్క, ఒక గుర్రం, ఓ పెంపుడు కుక్క, ఒక గుర్రము ఉండేవి. అడవిలోకి వెళ్ళి ఏదో పని చేసుకొచ్చేవాడు. ఎవరింటికైనా పనికి వెళ్ళేవాడు, ఎవరి తోటలోకైనా వెళ్ళొస్తూ ఉండేవాడు. రోజు సూర్యుడికి దండం పెట్టేవాడు, సంతానం 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 అని. అయితే ఏమైంది, ఈ గుర్రము ఆడదే, కుక్క ఆడదే, వీళ్ళతో పాటే ఉండేవి. కొన్నాళ్ళు పోయాక అతను ఒక రోజు అడవి నుంచి తిరిగి వస్తుంటే ఒక చిన్న మామిడి చెట్టుకి 2 పళ్ళు కనపడ్డాయి. 2 ఉన్నాయి. ఇంత చెట్టు పొట్టిది కానీ చిన్నది, పొట్టిగా చిన్న వెడల్పుగా ఉంది కానీ పొట్టిగా ఉంది. సరే, ఆ చెట్టుకు మామిడి పళ్ళు రెండింటిని ఎక్కకుండానే కోసేయగలిగాడు. ఆ 2 కోసి భార్యకి పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆవిడేం చేస్తుంది, 2 మామిడి పళ్ళు తొక్కలు తీసి, తొక్కలేమో గుర్రాన్ని పెట్టింది, మామిడి పళ్ళు రసం చక్కగా పిండి గిన్నెలో పోసుకుని టెంకాలు 2 దొడ్లోకి విసిరేసింది. భార్యాభర్త చక్కగా మామిడి రసం పుచ్చుకున్నారు. పుచ్చుకున్నాక అక్కడ పెడితే కుక్కొచ్చి మామిడి రసం వాసనకి ఆ గిన్నెని నాకిందట. కొంతకాలం పోయాక ఇతని భార్య గర్భవతి అయి కవల పిల్లల్ని పెట్టింది. తొక్కలు తిన్న గుర్రానికి 2 పిల్లలు పుట్టాయి. గిన్నె నాకిన కుక్క కూడా 2 కుక్క పిల్లలు పుట్టాయి. ఈ టెంకలు ఎక్కడ పడేసిందో అక్కడ 2 బంగారు కత్తులు మొలిచినాయిట భూమిలోంచి. 2 పిల్లల్ని చక్కగా పెంచుకున్నారు. 2 పిల్లలకి చెరుకో గుర్రం, గుర్ర పిల్ల, చెరుకో కుక్క, చెరుకో కత్తి, హాయిగా ఉండే. అన్ని సమానంగా వచ్చాయి. బాగుంది. అయితే కొన్నాళ్ళు గడిచేసరికి పిల్లాడు కాస్త పెద్దవాడయ్యాక ఏముంది రైతు జీవితం, పిల్లలు కుక్కల్ని గుర్రాలని వెంటేస్తూ తిరుగుతారు కానీ డబ్బు వచ్చి పడిపోదు. అంతేగా. వీడికి ఒక యుక్త వయసు వచ్చాక పెద్ద పిల్లల్లో మొదట పుట్టిన పిల్లవాడు కొంచెం యాక్టివ్. వాడు నాన్నతో ఏమన్నాడంటే, నాన్న ఎన్నాళ్ళు ఇలాగే పేద బతుకు, ఇక్కడ పని చేసుకుని ఏదో కలో గంజోతోటి పొట్టపోసుకుంటున్నాము, మేము పెద్దవాళ్ళం అయ్యాం, పెళ్ళిళ్ళు అవుతాయి, కోడళ్ళు వస్తారు, ఇదే బతుకు ఎట్లా బతుకుతాం, ఈ జీవితాన్ని మార్చుకుందాం, నేను ఎక్కడికైనా వెళ్ళి ధనం సంపాదించుకొస్తాను అని చెప్పేసరికి ఆయన కాస్త బాధగా ఉంది. 2 కళ్ళలాగా ఉన్న పిల్లలు ఇద్దరు అక్కడ వెళ్ళిపోతే ఎట్లా అని. వాడేమన్నాడంటే, అట్లా కాదు నాన్న, మేమిద్దరం వెళ్తాం అంటలేదు కదా, వాడు నీకు తోడు ఉంటాడు, నేను సంపాదించుకొస్తా. బాగానే ఉంది అంటే సరే తండ్రి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే వీడు ఓ కత్తి తీసుకుని, ఓ గుర్రం వేసుకుని, ఓ కుక్కను వెంట పెట్టుకుని పోయాడు. ఊరు చివరి దాకా దింపడానికి తమ్ముడు కూడా గుర్రంతో సహా వెళ్ళేసరికల్లా వాడు ఏమన్నాడంటే, ఒరే అబ్బి, అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో, కుక్క గుర్రం ఇల్లు వాకిలి జాగ్రత్త అని వాడి సంచుల నుంచి ఒక చిన్న గాజు కుప్పే ఒకటి తీసిచ్చాడు. దాంట్లో గులాబీ రంగు నీళ్లున్నాయి, ఈ నీళ్ల కుప్పే నీ దగ్గర పెట్టుకో, ఇది రంగు మారిపోతే నాకు ఏదైనా ఆపద వచ్చిందని గమనించుకో, అమ్మా నాన్నకు చెప్పకు, నేను వెళ్ళిన దారి నువ్వు కూడా వచ్చి నన్ను వెతుక్కుంటూ రా అని చెప్పాడు. గాజు కుప్ప చిన్నవాడు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ పెద్దవాడు ఇక్కడి నుంచి బయలుదేరి అలా వెళ్ళి ఒక రాజ్యంలోకి ప్రవేశించాడు. చక్కటి గుర్రము, వెనకాల ఒక కుక్క, సామాన్యమైన బట్టలు ఉన్న రాజకుమారుడల్లే ఉంటాడు వాడు. ఏదో ముని వరం వల్ల పుట్టినవాడు, పిల్లలు బాగుంటారు వాళ్ళు. అయితే ఏమైంది, వాడు ఆ ఊళ్ళో తిరిగి పని సంపాదించడానికి వ్యాపారం కోసం చూస్తూ ఉండగా రాజుగారి కూతురు ఆ పైన బాల్కనీలో నిలబడి చూసింది. ఈ అబ్బాయి ఎవరో అని ఇతని మీద మనసు పడింది. సరే, ఈ అబ్బాయి ఎవరు ఏమిటని రాజుగారు ఆరాధిస్తే ఫలానా కుర్రాడని తెలిసింది. వాడిని చూసి చాలా ముచ్చటపడ్డారు. వాడు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. సరే, అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకోమన్నారు. మనకు కావాల్సింది డబ్బే కదా, తర్వాత ఎలాగో పెళ్లి చేసుకుంటాం, రాకుమార్తెనే చేసుకుంటే సరే అమ్మా నాన్నని తమ్ముడిని ఇక్కడికే తెచ్చుకోవచ్చు అనుకున్నాడు పెళ్లి కొడుకు. సరే ఒప్పుకున్నాడు. పెళ్ళైపోతే వాళ్ళంతా చాలా సంతోషించారు. చాలా యాక్టివ్గా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, బాగుంది, అంతా నడుస్తుంది. దేశంలో జనాలు కూడా సంతోషమే. ఎందుకంటే రాజుగారికి ఒకతే పిల్ల, పెళ్లి చేసుకున్నవాడు కొంచెం యువకుడు, అందగాడు, వీరుడు, టెంపర్తనం ఉన్నవాడు అయితే తమ రాజ్యానికి రాజు అవుతాడు వాడు. అంతేగా. ఇలాగని ప్రజలు కూడా సంతోషించారు. సరే, ఏమైంది, కొద్ది రోజులు గడిపిన తర్వాత ఒక రోజు రాత్రి నిద్ర పట్టక ఆ అబ్బాయి బయట తిరగటం మొదలుపెట్టాడు మేడ మీద. ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఇద్దరు కలిసి బయట చల్లగాలికి 12 గంటలకు కూర్చున్నారు. వాళ్ళ ఊరికి ఉత్తరంగా ఒక చోట కొండ మీద పెద్దగా మంట వస్తుంది. అయ్యో అదేదో మండిపోతుంది, అక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో,
సైనికులను పిలుద్దాం అన్నాడు. అంటే అమ్మాయి ఏమంది, ఏం పిలవద్దండి, దాన్ని ఉరుములకొండ అంటారు, అక్కడ అట్లాగే ఉన్నటువంటి పెద్ద పెద్ద మంటలు వస్తాయి, అదేం తగలబడదు, మంట వస్తుంది అంతే, అదే తగ్గిపోతుందా? అదే తగ్గిపోతుంది. ఉరుముల కొండ దాని పేరు. చాలా మంది ఇలాగే మీలాగే చూడడానికి వెళ్ళిన వాళ్ళంతా అక్కడ శిలలైపోతారని చెప్తారు. ఉరుముల కొండ మీద మనుషుల శిల్పాలు ఉంటాయి, శిలలైపోతారు, శిల్పంలాగా మారిపోతారు. అదే. అందుకని మన వాళ్ళు ఎవరు వెళ్ళరు, ఏదైనా చూసినా కొత్త వాళ్ళు వెళ్ళకూడదని చాటింపు ఉంది, వద్దండి అని. సరే అన్నాడు. పడుకుని లేచారు. తెల్లవారేసరికి వాడికి అది చూడాలనిపించింది. గుర్ర వేసుకుని కత్తి పుచ్చుకుని కుక్కను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. అన్ని తీసుకున్నాడు మొత్తానికి. వాటితో పాటే ఉంటాయి అవి. వెళ్ళిపోయాడు. యువరాణి పొద్దున్నే లేచింది, భర్త ఏదో వ్యాహ్యాలకి వెళ్ళాడు, వాకింగ్ రన్నింగ్ పోయాడు అనుకుంది. తీరా చూస్తే లేడు. ఎవరో చెప్పారు, తెల్లవారు గేటు, మనకి రాజుగారి కోటకు గేటు తీస్తారు కదా, గేటు తీయగానే యువరాజు వారు అల్లుడు గారు వెళ్ళిపోయాడని వార్త వచ్చింది. అయ్యో అయ్యో నాన్న, ఉరుముల కొండకు వెళ్ళాడేమో నాన్న, రాత్రే చూసాము, నేను చెప్పాను వెళ్ళకూడదని చెప్పాను నాన్న అని ఏడ్చింది. వాళ్ళ ఏం చేస్తారు, ఉరుముల కొండకు వెళ్ళిన వాడు బతికొచ్చిన దాఖలా లేవు. సరే చూద్దాం అనుకున్నారు. ఈ కుర్రాడు వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా వెళ్ళగా 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 ఆ కొండన్ని సమీపించాయి. అక్కడంతా వెచ్చగా ఉంది. నేను రాత్రి తగలబడింది కదా, ఆ వేడితనం అలాగే ఉంది. ఒక బండ మీద ఒక ముసలమ్మ కూర్చుని కనపడింది. అవ్వ ఏం, నేను రాత్రి ఇక్కడ మంటలు వచ్చినాయి చూద్దామని వచ్చాను, నాకు ఈ పూట ఆశ్రయం ఇస్తావా, కొండపైకి ఎక్కి చూస్తాను అన్నాడు. అలాగే రా బాబు, నా దగ్గరికి రా అని చెప్పి ఆవిడ పిలిచింది. ఇక్కడ గుహ ఉంది, మనకి వంట చేసుకుందాం, కాసేపు విశ్రాంతి తీసుకుంది కానీ రాత్రికి అని చెప్పి చీకటి పడేసరికి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఆ చుట్టుపక్కల ఉన్నవేవో మొక్కల్లోంచి కాసిన ఆకులు ఆ చెట్టు నుంచి ఈ చెట్టు నుంచి కోసుకుంటూ వెళ్తోంది. వీడికి అర్థం కాదు. ఆవిడ వెనకాలే వెళ్ళాడు. ఈవిడ ఏం చేసింది, గుహ దగ్గర ఆగి లోపల పదనైనా అని లోపలికి చేయి చూపించింది. లోపలికి నడిచేశాడు. నడిచిన తర్వాత తీరా చూస్తే గుహ లోపల ఒక మాదిరి వెలుగుంది. కొన్ని డజన్ల శిలలు కనపడుతున్నాయి. నిజమే అయితే రాకుమారి చెప్పింది. శిలలు కనపడితే మనిషి రూపాలలో ఉన్న శిలలు, శిల్పాల్లాగా లేవు, మనుషులే బిగుసిపోయి ఉన్నట్టు కనపడుతుంది. కళ్ళు మాత్రం మెరుస్తాయి, కళ్ళు చూస్తున్నాయి వాళ్ళవి ఇట్లా. రాతిలో కళ్ళు మాత్రం కదులుతున్నాయి, చూస్తున్నారు ఇట్లా ఇట్లా. నిర్ఘాంతపోయాడు. అమ్మో ఏదో జరుగుతుంది ఇక్కడ, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒక్క అడుగు అయిపోయాడు. వెనక్కి అడుగు వేసిన మరుక్షణం వాడు రాయిగా మారిపోయాడు. లోపలే ఉండిపోయాడు. అయ్యయ్యో. ఆవిడ గుహ బయట నుంచి వెళ్ళిపోయాడు. చేసేదేముంది, ఈ అబ్బాయి ఇక్కడ ఉండిపోయాడు. అప్పటికి కొంతకాలం గడిచింది, 4-5-6 నెలలు అయిపోయింది. అయితే ఈ చిన్నబ్బాయి ఉన్నాడు కదా, వాడు ఏదో తోటలో పని చేసుకుంటూ మంచినీళ్ళు తాగుదామని లోపలికి వచ్చి పైన ఇట్లా అటక మీద పెట్టాడు ఆ గాజు కుప్పే, వాళ్ళ అన్న ఇచ్చిన గులాబీ రంగు నీళ్లు. రోజు దానికేసి ఇట్లా చూస్తాడు వాడు, పొద్దునోసారి సాయంత్రం ఒకసారి. పైకి చూసేసరికల్లా నీళ్లు మురిగ్గా కనపడ్డాయి. పొద్దున పిక్కుగా ఉన్న నీళ్ళు రాత్రి సాయంత్రానికి మురికైపోయినట్టు ఇప్పుడు ఏదో జరిగింది. అక్కడి నుంచి అమ్మా నాన్నకి చెప్పొద్దన్నాడు అన్నయ్య. సరే ఏం చేశాడు, తెల్లవారేసరికి బయలుదేరాడు. నాన్న అన్నయ్య ఎంత మటుకు వెళ్ళాడో చూసొస్తా, అంత మటుకు ఆగంలే, ఆనుపాను చూసి వచ్చేస్తా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళగా 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 అన్నయ్య మావగారి ఊళ్ళోకి ప్రవేశించాడు. ప్రవేశించేసరికి ఈ అబ్బాయిలు ఇద్దరు ఒకేలా ఉంటారు. గుర్రాలు 2 ఒకేలా ఉంటాయి, కుక్కలు 2 ఒకేలా ఉంటాయి, కత్తులు 2 ఒకేలా ఉంటాయి. రాజుగారు అల్లుడే వచ్చాడు అనుకున్నారు. అందరు పలకరించారు, బాగా తేలిక వచ్చారా, బాగా వచ్చారా, అక్కడ ఏం ఇబ్బంది అవ్వలేదని. ఏమిటి మనం కొత్త వాళ్ళం, వీడెవడో, వీళ్ళంతా ఇలా అడుగుతారు అంటే దారి చూపించారు కోట వైపుకి. కోట బయట ద్వారపాలకులు సలాం చేస్తున్నారు. సర్లే కోటలోకి నడిచాడు. మంత్రి వాళ్ళు వీళ్ళు కనబడ్డారు. బాబు తేలిక అయిందా ప్రయాణం, ఏమి ఇబ్బంది పడలేదు కదా. నన్ను ఏదో అనుకుంటారు వీళ్ళు, అన్నయ్య అనుకుంటున్నారేమో అని అనిపించింది. లోపలికి వెళ్తే రాజుగారు అల్లుడు గారు వచ్చారా అన్నాడు. ఓహో మనం అల్లుడు కాదు, అంటే అన్నయ్య వీళ్ళకి అల్లుడు అనమాట. గ్రహించాడు. మీరు అమ్మాయి కనపడపోతారు కదా, అమ్మాయి చాలా బెంగ పెట్టుకుంది, అట్లా చెప్పకుండా వెళ్ళిపోయారు ఏమిటండి, మరి పదండి అమ్మాయిని చూద్దరు కానీ అంటే నేను చూస్తాను అన్నాడు. తీరా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, భర్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే అందరూ ఉన్నారు కాబట్టి కావాలిచ్చుకోలేదు. సరే మాట్లాడుకున్నారు. తేలిగ్గా అయ్యిందా అని అడిగింది రమ్మగారు. మరి అలాగే భర్త పరిగెత్తుకుంటుందంటే మా తమ్ముడు వదని కావలించుకున్నాడంటే కథలో ఔచిత్యం దెబ్బతిందా, క్లియర్ గా చెప్తాను. సూపర్. అక్కడి నుంచి ఇద్దరిని ఆ ఏకాంతానికి పంపించారు. సాయంకాలం భోజనాలు అయ్యాక
వెళ్ళంగానే కుర్రాడు, ఆగండి, నేను అన్నని కాదు? అబ్బాయిని కాను, పెద్ద అబ్బాయిని కాను, నేను చిన్న అబ్బాయిని, ఆయన మా అన్నయ్య. ఏం జరిగింది ఇక్కడ అంటే, ఏమో నాకు కూడా తెలీదు, ముందు రోజు రాత్రి మాట్లాడుకున్నాం, ఉరుముల కొండ కనపడింది, మంటలు వస్తుంటే అడిగాడు, పడుకున్నాం, తెల్లవారులు లేచేసరికి వెళ్ళిపోయాడంటే మా అన్నయ్య అక్కడికే వెళ్ళి ఉంటాడు. క్లారిటీ వచ్చింది. వచ్చింది. అయితే నేను అన్నయ్యని కానని మీ వాళ్ళు ఎవరికి చెప్పబోకండి, నేను అన్నయ్యని వెతుక్కొస్తాను అని చెప్పి మర్నాడు పొద్దున ఉరుముల కొండకి మళ్ళీ బయలుదేరాడు. వెళ్ళాడు. సాయంకాలం కంచీకటి పడక ముందే ఉరుముల కొండ దగ్గర చేరాడు. ఆ ముసలిది అన్నయ్య వచ్చినప్పటిలాగానే చెట్రాయి మీద కూర్చుంది. దూరం నుంచి చూసి తెల్లబోయింది, కుర్రాడు మొన్నొచ్చిన వాడు గుర్తుపట్టింది. ఆ గుర్రం మొన్నొచ్చిందే, చాకు, కత్తి వాళ్ళు మొల్ల వెళ్ళాడుతున్న కత్తి ఎలాంటిదే, కుక్క అలాంటిదే, ఇక అర్థం కాల. అయితే అదే పోలికలో ఉన్న కుర్రాన్ని చూసి నిర్ఘాంతపోయింది. ఎప్పుడైతే అది నిర్ఘాంతపోయిందో వీడికి డౌట్ వచ్చేసింది. అంటే ఇది గ్యారంటీగా మా అన్నయ్యని చూసింది, నన్ను చూసి కంగారు పడుతుందంటే మా అన్నయ్యని ఏదో చేసింది. అక్కడి నుంచి గుర్రం నుంచి ఒక్క దూక ముసలి దాని మీదకి దూకేశాడు, కత్తి మోన గొంతు దగ్గర పెట్టేశాడు. చంపేస్తాను, మా అన్నయ్యని చూసావు నువ్వు, చెప్పు ఎక్కడున్నాడో చెప్పు, మా అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు అని కరిచొచ్చి కేకలు పెట్టాడు. కత్తి గుచ్చుకుంటుంటే ముసలిది ఏమంది, బాబు ఇంతమంది వచ్చారు, ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేదు, మీ అన్నయ్యని తీసుకొస్తా, నీ దారి నువ్వు మీ అన్నయ్యని తీసుకుని వెళ్ళిపో. కుక్క గుర్రం అక్కడెక్కడ ఎక్కడో తిరుగుతున్నాయి. సరే లోపలికి వెళ్ళి ఆ గుహలో ఉన్న వాడిని వెంబడి పెట్టుకు తీసుకొచ్చింది. మనిషిని చేసింది, చేసి తీసుకొచ్చేసరికల్లా వీడి విజిల్ వేసేసరికల్లా ఎక్కడికో పారిపోయిన ఆ గుర్రం కుక్క పరిగెత్తుకొచ్చింది. ఇద్దరు గుర్రాలు ఎక్కి బయలుదేరారు. 4 అడుగులు వేసాక అన్నయ్య అన్నాడు, ఒరే నువ్వు నా తమ్ముడివి, నన్ను తీసుకొచ్చావు, ఆ గుహలో ఎంతమంది ఉన్నారు రా, పాపం వాళ్ళ కోసం ఎవరు వస్తారు, ఏమైనా సరే వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, కాపాడాలి, అసలు ఈ ముసల్దాన్ని ఇక్కడ ఉండనివ్వకూడదు, అది ఎందుకు ఇట్లా చేస్తుంది మంత్రాలు మారి, దాని సంగతి చెప్దామని పద మళ్ళీ వెనక్కి వెళ్దామన్నాడు. అందరూ ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు. మొత్తం కుక్కలు అన్ని గుర్రాలు కుక్కలు వెనక్కి తిరిగినాయి. 2 గుర్రాలు 2 కుక్కలు వెనక్కి తిరిగి వచ్చేసారు. గుహలోకి వచ్చేసరికల్లా వచ్చి ఆ ముసల్దాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్నాక వాడికి తట్టింది, ముసల్ది మొన్న నాతో పాటు గుహలోకి వచ్చింది, అది రాయి వల్ల నేను రాయి అయిపోయా, మళ్ళీ ఇప్పుడు నన్ను రాయిలాగా ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చింది, అది ఎందుకు రాయవల ఆలోచించి ఇక్కడ ఒక కిటుకుందిరా. ఆ రోజు కూడా ముసల్ది ఏవో చెట్లాకులు తుంపి చేత్తో పుచ్చుకొచ్చింది. ఆ ఆకులు కనుక చేతిలో ఉంటే రాళ్ళు అవ్వం. ఇందాక చేసిందా అంటే కుర్రాడి చిన్నపిరాడి కూడా గుర్తొచ్చింది. అవును, ఈ 2 చెట్లాకులు 2 గుప్పెళ్ళు తెంపుకుంది అని. అది 2 చెట్లాకులు పట్టుకుంటే వాళ్ళకి ఏమవ్వదు. అక్కడి నుంచి ఏం చేశాడు వీడు, చేరుకో 2 గుప్పెళ్ళు ఆకులు చేత పుచ్చుకుని ముసలిదాన్ని వెనకాల నుంచి గుహలోకి తోసేశారు. తోసేయంగానే ముసలిది డామని పడింది గుహలోకి వెళ్ళి, మరుక్షణ రాయిలా మారిపోయింది. వీళ్ళ ఆకులతోటి గుహలోకి వెళ్ళి అందరికీ ముట్టించారు, ఆకులు రాశారు. ఎన్ని విగ్రహాలు ఉన్నాయో లోపల మొత్తం జనమంతా బయటకు వచ్చారు. ప్రతి ఎన్నేళ్ల క్రితం వచ్చిన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తెలీదు, వాళ్ళందరూ వీళ్ళది మీదే ఊరంటే మీదే ఊరని చెప్పుకుంటున్నారు. అందరినీ బయటికి తీసుకొచ్చాక ఎవరి దారిని వాళ్ళు మీ ఊరు వెళ్ళిపోండి, లేదా మా ఊరు వస్తే మా రాజుగారు మా మావగారు మిమ్మల్ని మేము ఈ ఊళ్ళకి పంపిస్తారు, పదండి నడిచి వెళ్దామని తీసుకొచ్చాడు. ఈ వచ్చిన వాళ్ళల్లో ఒక రాజుగారు ఓ కూతురు ఉన్నారు. ఆ రాజుగారు ఉన్నాడు, నాయన ఎన్నాళ్ళ క్రితమో వచ్చి ఇక్కడ పట్టుబడిపోయాం, మరి మా పిల్లని పెళ్లి చేసుకో, చిన్నవాడికి ఇచ్చి ఆ 2వ రాజుగారి కూతురు నుంచి పెళ్లి చేసుకున్నారు. అమ్మా నాన్నని ఊరి నుంచి తీసుకొచ్చుకున్నారు. మొదటి రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడుగా, ఆ రాజుగారి రాజ్యాన్ని పెద్దవాడు రాయిగా మారి మళ్ళీ మనిషిగా మారిపోయిన రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకుని 2వ రాజ్యాన్ని చిన్నవాడు పరిపాలిస్తూ హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. ఆ ముసలిది రాయిగా అలానే ఉంది, ఆ లోపలే ఉండిపోయింది గుహలో, అంతే. రైట్, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.